గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురు విద్యానందనాథ గురు చరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురు కాశ్యపగోత్రపవిత్రం శ్రీ మహద్గురు నమో నమః. 2025 సంవత్సరం జూలై నెల మాస ఫలితాలు. ముందుగా మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి ఎట్లా ఉంది? మేష వృశ్చికయోర్భౌమ. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అయితే ముందుగా బాగుండని గ్రహాలు చెప్పుకుందాం. శుక్రుడు, రవి తప్పితే మిగతా 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. పైన కుజకేతువులు కలిసి ఉండటం చాలా పెద్ద దోషం. ఈ కుజకేతువులు మరి శనివత్రాహు కుజవత్కేతు అని మరి అగ్నికి ఆజ్యం పోస్తే ఎట్లా మండుతుందో కేతువుకి కుజుడు కలిస్తే ఎట్లా ఉంటుంది. మరి ఎటువంటి సమస్యలైనా కూడా మనం ఎదుర్కోలేనంత ఇబ్బంది పెడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వివాహం కాని వాళ్ళు అయితే వివాహం చేసుకునేటప్పుడు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాలు కలిసినయా లేవా, పెద్దవాళ్ళ ద్వారా, కుటుంబ సమస్యల ద్వారా జాగ్రత్తగా చూసి వివాహం చేసుకోవాలి. చాలామంది ఉద్యోగరీత్యా బయట ఉద్యోగం చేసుకుంటూ మేము ప్రేమించాం, మేము నిర్ణయం అయిపోయినాం, మేము పెళ్లి చేసుకుంటాం, ఎవరు చెప్పినా ఆగము అని మంచి చెడు ఆలోచించకుండా పెళ్లి చేసుకోకమునిపే ఇష్టానుసారంగా తిరిగి చివరికి మరి జరగాల్సినవన్నీ కూడా జరిగిపోయి చివరికి పెళ్లి దగ్గరికి వచ్చేప్పటికి ఎదురు తిరిగి పెద్దవాళ్ళు ఒప్పుకున్నా పెళ్లి చేసుకొని చివరికి బయటపడి ఇద్దరు కలహం చేసి చాలా ఇబ్బంది పడి కోర్టుకు ఎక్కుతున్నారు. ఎప్పుడు కూడా జీవితానికి వివాహం చాలా ప్రధానమైంది. జీవితం మొత్తం జరగాల్సింది భార్యాభర్తల అనుకూలత వల్ల. కాబట్టి ఎవరైనా సరే సొంత నిర్ణయాలుగా తీసుకోవద్దు. ఒకవేళ ప్రేమించామనుకున్నా మీ ఇద్దరికీ కలిస్తేనే వివాహం చేసుకుంటే మీకు సమస్య లేకుండా ఉంటుంది. అట్లా కాదండి, మేము ఎవరి మాట వినమనుకుంటే తర్వాత దానివల్ల వచ్చే కష్టాలు నష్టాలు మొత్తం మీరే ఇబ్బంది పడతారు. అది మాత్రం బాగా నికరంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాహుకేతువుల మధ్య గ్రహాలు ఉండటం చేత కాలసర్పదోషం, షష్టాష్టకాలు ఇట్లాంటివి ఉంటాయి. వీటి వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి బాగా తెలుసుకొని సరైన చోట జాతకం చూపించుకొని, కొంతమంది మాకు జాతకం లేదు అని చెబుతారు. జాతకం లేదు అని చెప్పారంటే జాతకం సరైంది కానప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదని చెబుతారు. అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి హస్త సాముద్రిక ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెబుతున్నది గోచారం. గోచారం 25 వంతులు జరుగుతుంది. పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, దాని ద్వారా గ్రహచారం ఇది 75 వంతులు జరుగుతుంది. గోచారం 25 వంతులు, గ్రహచారం 75 వంతులు, మొత్తం కలిపి 100 వంతులు జరుగుతుంది. ఇటువంటి దానికి రెండు కలిసి చూడాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్రం వేయించుకొని అన్ని విధాలు నీకు ఎట్లా ఉంది, ఉద్యోగం బాగుండే టైమా, వివాహం అయ్యే టైమా, వివాహం అయిన తర్వాత కలిసి వచ్చే టైమా, వీళ్ళని చూసుకొని వివాహం నిర్ణయం చేసుకోవటం. తర్వాత ఏ పని చేయాలన్నా మన జాతకం ఎట్లా ఉందో చూసుకొని చేసుకుంటే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది, అన్ని విధాలా బాగుంటుంది. ఇది అందరూ కూడా చూడవలసింది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే మాదేం పెద్ద ఆఫీస్ ఏం కాదు, సామాన్యమైన ఆఫీసే. ఫోన్ ద్వారా నన్ను కలవచ్చు. తర్వాత దానికి తగినంత ఫీజు మాత్రం తీసుకుంటాను, విపరీతమైన ఫీజు మాత్రం ఉండదు. మరి మీ జాతకం క్లియర్గా చెప్పి మీరు బాగుండటానికి వీలైనటువంటి పద్ధతుల్లో దానికి ఏదైనా ఉపశమనాలు కావాలంటే చేయిస్తాం. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూడబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి విద్య ఇబ్బందిగా ఉంటుంది, వ్యాపారం కష్టంగా ఉంటుంది, వచ్చిన ఆదాయం విపరీతమైన ఖర్చు ఉంటుంది. 12వ శని ఉండటం వల్ల యాక్సిడెంట్లు,
దెబ్బలు తగలటానికి బాగా అవకాశం ఉంది. ముందు అందరితో కలవకుండా నీ పని వరకు నువ్వు చేసుకుంటే ఎంతైనా మంచిది. తర్వాత ప్రతి వాళ్ళు మనల్ని కలుపుకుంటారని చుట్టూ వాళ్ళతో కలవటం కంటే నీకు మంచిని తోచిందని మాత్రం తొందరపడకుండా నీ పని వరకు నువ్వు చేసుకోవాలి. ద్వాదశాంత్యో వ్యయోరిఫ, ద్వాదశంలో ఉన్న శని విపరీతమైన ఖర్చు పెట్టిస్తాడు. మేషరాశికి ఏలినాడు శని మొన్న మార్చి 30 నుంచి ప్రారంభమైంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యకర్త అందరినీ రక్షించేవాడు ఎవరు? జగతాం భర్త, జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులను పోషించేవాడు. యకర్త జగతాం భర్త సంహర్త, అందరినీ సమానంగా సంరక్షించేటువంటి వాడు. మహసాం నిధి, మనకు ఏవి ఎంత కావాలో అంతా కూడా ఆకాశము భూమి ద్వారా మనకు అన్నీ ఇస్తున్నాడు. మనం ఒక మనిషి వస్తే ఆ పూట అన్నం పెట్టాలంటే మనం తినగా మిగలదు. ఇప్పుడు కుదరదులే అనుకుంటాం. మరి 33 కోట్ల జీవరాశులు, ఆకాశంలో 21 లక్షలు, భూమి మీద 21 లక్షలు, భూమి లోపల 21 లక్షలు, సముద్రంలో 21 లక్షలు, మొత్తం 84 లక్షల జీవరాశులు, రకరకాలైన జీవరాశులు. ఇన్ని జీవరాశులకి నీరు, ఆహారం, నిద్ర అన్నీ ఇస్తున్న యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి, లోటంటూ లేకుండా ఇస్తున్నాడు. సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం, మమ్మల్ని అందరినీ పోషిస్తున్నావు, అంతా భారం వహిస్తున్నావు. వివాహం చేసుకున్న భర్తని, భార్యని, పిల్లల్ని పోషించడానికే కష్టంగా ఉంది. ఎక్కడైనా ఎవరైనా సంపాదన కోసం ఎవరి దగ్గరైనా ఏదైనా వృత్తి చేస్తే వచ్చే ఆదాయం చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇటువంటి అందరినీ కూడా సమానంగా పోషిస్తున్న మహసాం నిధి ప్రణమామి తమాదిత్యము. మరి సూర్యుడి దగ్గర నుంచి కేతు వరకు ఈ 9 గ్రహాలని కూడా శాసిస్తూ సూర్యభగవానుడు, భూదేవత అందరినీ రక్షిస్తోంది. అటువంటి నిధి ఉన్నటువంటి ఆ పరమాత్మ జగత్తు మొత్తానికి ఆ సూర్యభగవానుడు ఎక్కడ? ప్రతి దేశంలో ఆయన ఒక్కడే కనపడుతున్నాడు. ప్రతి దేశంలో ఇదే భూమి, ఒకటే భూమి, ఒకటే సూర్యుడు. వాళ్ళిద్దరి వల్లే అందరం రక్షించబడుతున్నాం. అటువంటి దేవుడు, అందరికి కనపడేటువంటి దేవుడికి మనసారా నమస్కారం చేస్తున్నాను. మరి ఇప్పుడు 2024 నుంచి 2028 వరకు కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్ జరిగితే పార్లమెంటు మెంబర్లు, అసెంబ్లీ మెంబర్లు మరి ప్రజల ఓట్లతో గెలిచి వచ్చినటువంటి వాళ్ళే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మిగతా మంత్రులు ఎట్లా ఉంటారో మరి పంచాంగరీత్యా 9 గ్రహాలు కూడా రాజు, మంత్రి, సేనాధిపతి అట్లా ఉంటారు. అందులో ఈ సంవత్సరం 6 పాపగ్రహాలు, 3 శుభగ్రహాలు. ఈ పాపగ్రహాల వల్ల వచ్చేది ఏమిటో మనకు తెలుసు కదా. దుర్మార్గుల వల్ల జరిగేది ఏంటో తెలుసు కదా. మంచి వాళ్ళ వల్ల జరిగేది ఏంటో తెలుసు కదా. అట్లా పాపగ్రహాల వల్ల రాష్ట్రం, దేశం, విదేశాలు, ప్రపంచం, అందులో మనకు పాకిస్తాన్ నష్టం. ఎవరికన్నా లాభం వచ్చిందా? యుద్ధమా? పబ్లిక్ యుద్ధం కాదు, అంతర్యుద్ధం. ఇంట్లో భార్యాభర్తలకి, తండ్రి కొడుకులకి, తల్లి బిడ్డలకి కుటుంబ కలహాలు, చేసే ఉద్యోగం చోట మరి నలుగురు కలిసి చేస్తూ ఉంటే వాళ్ళల్లో కలహాలు. ఇట్లాంటి కలహాల వల్ల ఎవరి బ్రతుకు వాడు బ్రతకలేక మనస్సు పాడైపోయి తిన్న తిండి మనకు ఒంటికి పట్టక మనస్సు పిచ్చివాళ్ళగా తయారైపోయి అందరూ బాధలు పడుతున్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. లోపల వెలుపల ఉన్నటువంటి, పైన భూమిలో ఉన్నటువంటి ఆ భగవానుడికి నమస్కారం చేసి
మమ్మల్ని అందరినీ కూడా రక్షించమని కోరుతూ స్వస్తి.